జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు సింహరాశిలో ఉండబోతున్నారు 4వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు మళ్ళీ సింహరాశి నుంచి కన్యారాశికి వెళ్తున్నప్పుడు మీకు బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో అసలు బిజినెస్ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడి పెడితే కనుక ఎక్కువ పెట్టండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు నిలబడి ఉన్నారు కన్యారాశిలో 18వ తారీఖు వరకు. 18వ తారీఖు నుంచి శుక్రుడు మీకు తులారాశికి వెళ్తున్నప్పుడు మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా కూడా ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. మీకు వెహికల్స్ కొనటం కూడా జరుగుతుంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా లవర్స్కి మాత్రం 18వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. సప్తమ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం చికాకులు అంటూ ఎక్కువగా ఉంటాయి, గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణరోగ శత్రు స్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. ధైర్య సాహసాలు అంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ శత్రువులతో మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది ఈ మాసంలో. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కోర్టు కేసులు ఉన్నా సరే మీకు తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉండబోతోంది ఈ మాసం అనేది. దశమ స్థానం అధిపతి అయిన గురువు మీకు 12వ స్థానంలో ఉన్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.